దీపని ఎవరు పొడిచారో తెలియక తన్ని చంపడానికి చూసిన వాళ్ళు పోలీసులు వెతుకుతున్నారు. తను ఎక్కడున్నారో పోలీసులు ఖచ్చితంగా పట్టుకుంటారు అని అనేసరికి, ఇంకా పోలీసులు వెతకడం ఏంటి, పొడిచింది ఎవరో తెలుసు కదా అని అనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతూ ఉంటుంది. అక్కడ అనసూయ వాళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి నాన్న మీకు నిజంగా తెలుసా? దీపని ఎవరు పొడిచారో మీకు తెలుసా అని అంటే, అవునురా తెలిసినా ఇంకా పోలీసులు పట్టుకోకపోవడం ఏంటి, ఇంకా ఏం తెలియకపోవడం ఏంటి అని చెప్పేసి అనేసరికి ఇక కాంచన వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి మామయ్య మీకు నిజం తెలుసా అనైతే స్వప్న క్వశ్చన్గా అడుగుతూ ఉంటుంది. ఏంటి నాకు తెలుసు కదా, నాకు మొత్తం గుర్తుంది, నాకు గతం మొత్తం గుర్తుంది అని చెప్పేసి దాసు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడే ఉన్న దీప వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఆ మాట వినగానే పారిజాతం ఏంటి దాసుకి గతం గుర్తొచ్చిందా అనైతే అనుకుంటూ షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఏంటి నాన్న అయితే నిన్నెవరు కొట్టారు నాన్న, ఎవరు నిన్ను కొట్టి చంపడానికి చూశారు చెప్పు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనసూయ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇక పారిజాతం వీళ్ళందరూ అయితే దాసు ఏం చెప్తాడా అని అయితే చూస్తూ ఉంటాడు. ఏంటి నాన్న నిజమేనా, నువ్వు చెప్తుంది నిజమేనా, నిన్నెవరు కొట్టారు చెప్పినానా అని అనేసరికి, నన్ను ఎవరు కొట్టారా, నాకు అంతా గుర్తుంది, నన్ను ఎవరు కొట్టారో చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అయితే ఎవరు కొట్టారు అని అనేసరికి దీప, కాశీ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. నిజంగా మా అమ్మయ్య మీకు మొత్తం గుర్తుందా అని చెప్పేసి స్వప్న అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అనసూయ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అయితే నీకు గతం మొత్తం గుర్తొచ్చింది అంటే నిన్ను కొట్టిన వాళ్ళు కూడా గుర్తొచ్చారు, దీపాకని చంపిన వాళ్ళు కూడా నీకు తెలుసా నాన్న అని దాసు అయితే అన్ని విధాలుగా అడుగుతూ ఉంటాడు. ఏంటి దాసుమాయ నిజం చెప్పినట్లుగా ఉన్నాడా, వీళ్ళకి ఇప్పుడు నిజం చెప్పేస్తే ఎలా అని చెప్పేసి అంటూ ఉంటారు. నన్ను ఎవరు కొట్టారో నాకు తెలుసు అని చెప్పేసి దాసు నిజం చెప్పడానికి రెడీ అవుతూ ఉంటే కార్తీక్ అయితే చెయ్యి వేసి, అవునా మామయ్య నిన్నెవరు కొట్టారో నీకు తెలుసా, అసలు నిన్నెవరు కొట్టారు అనేది అడుగుతూ ఉంటాడు. అలా అడగగానే ఒకసారిగా దాసు షాక్ అవుతూ ఉంటాడు. అంటే నిజం చెప్పకూడదని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు దాసు. ఎవరు కొట్టారా అనేది పారిజాతం వీళ్ళందరూ అయితే చూస్తూ ఉంటారు. ఇక దీప వాళ్ళందరూ అయితే ఎగ్జైట్గా చూస్తూ ఉంటారు. అవును నన్ను ఎవరు కొట్టారు అని దాసు మాట మార్చేస్తూ ఉంటాడు. అలా దాసు మాట మార్చేయగానే కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కాశీ వీళ్ళందరూ అయితే ఏంటి నాన్న మళ్ళీ మాటలు మార్చేశాడు అని అయితే అలా చూస్తూ ఉండిపోతారు.